విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. రైటా గారు, మీ మ్యారేజెస్ 3 సార్లు చేసుకున్నారు. మీ ఆయనని ఎక్కడెక్కడ చేసుకున్నారు? అదే ఫస్ట్ ఏమో అక్కడ కానీ అప్పట్లో ఫొటోస్ లేవు, వీడియోస్ లేవు, ఏం లేదు, కమ్యూనికేషన్ అనేది ఏం లేదు కదా. ఎలా మీరు కమ్యూనికేట్ అయ్యారు? అంటే అది 1997లో జరిగింది. అమ్మా, మీ అన్నయ్యకి తమ్ముడికి తెలుగు నేర్పించారా ఏమన్నా? వాళ్ళకి ఎక్కువ నేర్పించలేదు. మా అమ్మ వాళ్ళకి ఇప్పుడు ఒక 2-3 పదాలు వచ్చాయి. ఏం పదాలు అవి? పుచ్చకాయ. పుచ్చకాయ ఎందుకు ఇష్టమా? వాళ్ళు వచ్చినప్పుడు మా పిల్లలు ఏదో ఇంకా అక్క అక్క అన్న పదం తెలిసింది. ఎందుకంటే మా ఫినిష్ లో మన ఫినిష్ మాట్లాడతారా మీరు నాతో కొంచెం? అర్థాలు. నమస్తే మేడం. తెరవే. ఎలా ఉన్నారు? ఫేవరెట్ ఫుడ్ ఏంటిది మీది? ఇక్కడ ఫేవరెట్ ఫుడ్లు అంటే అక్కడ టెంపరేచర్ వేరే, ఇక్కడ టెంపరేచర్ వేరే కదా. అంటే మీరు వైట్ అండ్ మొత్తం ఉండే కదా. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు టెంపరేచర్ ని ఎలా మీరు అంటే ఈ వెదర్ ని కూడా ఎలా హ్యాండిల్ చేసుకున్నారు? అంటే ఇక్కడ ఏప్రిల్లో మేలో మాత్రం చాలా వేడిగా అనిపిస్తుంది. అప్పుడు మా ఫిన్లాండ్ జంప్ టు. ఇది నేను అడవిశేష గారు మీ హస్బెండ్ వాళ్ళ బంధువులు అని విన్నాను, రిలేషన్ అని విన్నాను. నిజమేనా? మా కోసం ఒకటి పాట పాడతారా? కొంచెం పాడతాను. అందరికి ఇదే పాడుతున్నాను కానీ కూడా ఒక్కసారి మీ సార్కి తెలుగులో ప్రపోజ్ చేయండి, ప్రదీప్ గారిని. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి. స్పెషల్ అండి. ఎందుకంటే మన ఇండియాలో ఉంటూ కూడా కొంతమందికి తెలుగు రాదు. బట్ తను ఫారెన్ అమ్మాయి అయి ఉండి కూడా తెలుగు మాట్లాడడం నేర్చుకుంది అని చక్కగా మాట్లాడుతుంది. అసలు ఎక్కడ కూడా తెలుగులో ఎక్కడ మిస్టేక్ దొరుకుతుందా అంటే అది కూడా దొరకకుండా మంచిగా చక్కగా మాట్లాడుతుంది. ఎక్కడ కూడా ఇంగ్లీష్ యూజ్ చేయకుండా తెలుగు మాట్లాడడం జరుగుతుంది. తనేనండి ఫిన్లాండ్ నుంచి వెళ్ళి రావడం జరిగింది. అండ్ హైదరాబాద్ మన ఇండియా అబ్బాయిని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. 15 years నుంచి ఇక్కడనే ఉండి అండ్ ఇక్కడ వాళ్ళను మొత్తం వెదర్ మొత్తం అలవాటు చేసుకోవడం జరిగింది. ఆయన చక్కగా తెలుగు మాట్లాడుతుంది. ఆయన తెలుగు మాటల్లో తన అందరినీ ఆకట్టుకుంటున్న తనేనండి రైటా గారు మనతోనే ఉన్నారు. అండ్ తన ఇండియాలో జర్నీ ఎలా ఉంది అండ్ ఇండియా వెదర్ ఎలా ఉంది అండ్ ఫారెన్ లో ఎలా ఉండేవారో ఇప్పుడు మేడంని అడిగి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నానండి, చాలా బాగున్నాను. రైటా గారు పేరే రైటానా? ఇక్కడికి వచ్చి ఏమైనా చేంజ్ చేసుకున్నారా? ముందు నుంచి నా పేరు రైతనే. అంటే మా అమ్మ వాళ్ళు నేను పుట్టినప్పుడు నా జుట్టు చూసారు. నా జుట్టు అప్పటి నుంచి కూడా ఇలా బ్లొండ్ కలర్ లో ఉంది. కానీ ఆ బ్లొండ్ కలర్ లో ఇంకొక వైట్ కలర్ స్ట్రీక్ ఉంది. సో ఆ స్ట్రీక్ అంటే మా ఫినిష్ భాషలో రైతా అంటారు. ఇంకా మా ఫినిష్ భాషలో రైతా అంటే ఒక మంచి చెట్టు కూడా ఉంది. సో అలా అది చూసి అది ఆలోచించి నాకు ఆ పేరు పెట్టారు. ఓకే, రైటా అని. ఓకే, ఇక్కడ ఇంటి పేరు ఏంటిది మీది? మా ఇంటి పేరు మొచ్చెల్ల రైటా గారు అని అంటారు. అంటే ఓకే, అక్కడ మీ ఇంటి పేరు ఏముండే మేము? అక్కడ మా ఫిన్లాండ్ లో లౌరిలా అని పేరు ఉండేది. అక్కడ కూడా ఇంటి పేర్లు ఉంటాయా? సర్నేమ్స్ ఉంటాయి అక్కడ కూడా? ఇక్కడ లాగా ఇంటి పేర్లు ఉంటాయి. అంటే మీరు ఏం చదువుకున్నారు? నేను MA చదువుకున్నాను. అదే ఒకటి బిజినెస్ స్టడీస్, ఇంకొకటి సౌత్ ఏషియన్ స్టడీస్ అని. ఓకే, కానీ ఎప్పుడైనా మీకు అంటే అక్కడ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇండియా ఫ్రెండ్స్ అంటే ఇండియా వాళ్ళు కలవడం కానీ మీకు ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఉండేవారా? నేను చిన్నప్పుడు అసలు నాకు ఎవ్వరు తెలియదు ఇండియా వాళ్ళు. అదే ఫస్ట్ లో మా ఆయనే పరిచయం అయ్యారు. నాకు 14 సంవత్సరాలు ఉన్నప్పుడు. 14 సంవత్సరాలు ఉన్నప్పుడు మీ ఆయన పరిచయం అయ్యారు. కానీ అప్పట్లో ఫొటోస్ లేవు, వీడియోస్ లేవు, ఏం లేదు, కమ్యూనికేషన్ అనేది ఏం లేదు కదా. ఎలా మీరు కమ్యూనికేట్ అయ్యారు? అంటే అది 1997లో జరిగింది. అప్పుడు ఏమో నేను స్కూల్లో ఉంటే ఇంగ్లీష్ ఇంకా కొంచెం బాగా నేర్చుకోవాలని అనుకున్నాను. ఎందుకంటే ఫిన్లాండ్ లో మొత్తం స్కూలింగ్ మా ఫినిష్ భాషలో ఉంటుంది. ఇంగ్లీష్ మేము ఫారెన్ లాంగ్వేజ్ లాగా నేర్చుకుంటున్నాం. సో అలా ఏమో నేను యాహూ చాట్ లోకి వెళ్ళాను. అక్కడ అలా చాలా మందితో చాటింగ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఒక రోజు ఒక అబ్బాయితో చాటింగ్ చేశాను. చాలా డిఫరెంట్ గా అనిపించారు. సో డిఫరెంట్ గా అనిపిస్తే మళ్ళా టచ్ లో ఉన్నాము. అప్పుడప్పుడు ఆ యాహూ చాట్ లో కలిసే వాళ్ళం, ఈమెయిల్స్ పెట్టేవాళ్ళం. కానీ మీరు అన్నట్టు అప్పుడు ఫోటోలు, వీడియో కాల్స్ అవి ఏమీ లేవు. అంటే ఒక స్కానర్ ఉంటే చాలా రేర్ గా ఉండేది. ఇలా ఈ స్మార్ట్ ఫోన్స్ లేవు, వెబ్ క్యామ్స్ లేవు. సో మేము ఫోటోలు చూసేటప్పటికి ఒక
అదే నేను ఆయన ఫోటో చూసేటప్పటికి ఆయన నా ఫోటో చూసేటప్పటికి ఒక 3 సంవత్సరాలు అయింది. అదే 3 ఇయర్స్ చాటింగ్ పట్టింది. ఓకే. చాటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫోటో చూసేటప్పటికి. ఓకే. అంటే 3 ఇయర్స్ మీరు చాటింగ్‌లోనే ఫస్ట్‌లో లవ్‌లో పడ్డారా? లేకుంటే ఫోటో చూసిన తర్వాత లవ్‌లో పడ్డారా? ఫోటో చూసే ముందే. చూసే ముందే. ఎందుకు ఇంగ్లీష్ నచ్చిందా? ఏంటిది అసలు నచ్చింది మీ ఆయనలో? అంటే ఇప్పుడు చాలా మందితో మాట్లాడుతూ ఉంటే ఎవరిలో డెప్త్ ఉందో, ఎవరిలో డెప్త్ లేదో తెలుస్తుంది. అవును. అప్పుడు నాకు అది అర్థమైంది. ఈ మనిషిలో మంచి డెప్త్ ఉంది. ఇంకా అప్పటినుంచి మేము ఏదో ఇలా ప్రకృతి గురించి మాట్లాడేవాళ్ళం. సస్టైనబిలిటీ గురించి మాట్లాడేవాళ్ళం. సో, అలాంటి టాపిక్స్ గురించి మాట్లాడితే మాకు అదే మేము ఒకేలాగా ఆలోచిస్తున్నామని అనిపిచ్చింది. రియల్లీ గ్రేట్ మేడం మీరు. అందరూ జూసి అందం జూస్తారు. ఏదన్నా అంటే మనం జూస్తాం అబ్బాయి ఎలా ఉన్నారు, అమ్మాయి ఎలా ఉందని గానీ, మీరు ఓన్లీ అక్షరాలు అంటే ఒక టాలెంట్‌ని జూసి లవ్ జేసుకున్నారంటే మీరే ఫస్ట్ అనుకుంటా గదా! ఇండియాలో అయినా, ఫారెన్‌లో అయినా ఫస్ట్ లేడీ మీరే అనుకుంటాను. మీ సార్ అండ్ మీరు. అదే అప్పుడు ఫోటోలు లేవు గాబట్టి అలా జరిగింది లక్కీగా. కానీ మీకప్పుడు అనిపిచ్చేదా? మా ఆయన ఎలా ఉంటాడేమో, నేనైతే లవ్ జేస్తున్నాను అని ఎప్పుడైనా అనిపిచ్చేదా మీకప్పట్లో ఫోటో జూడకముందు? ఫోటో చూడకుండా ఏం అనిపిచ్చలేదు. ఆయన ఫోటో పంపిస్తే అప్పుడు నేను మురిసిపోయాను. ఇంకా నచ్చాడు. చాలా నచ్చారు. హ్మ్. ఇంకా అదే ఆ 3 సంవత్సరాలు చాటింగ్ చేసిన తర్వాత జస్ట్ సర్ప్రైజ్‌గా ఫోటో పెట్టారు ఒకసారి. ఓకే. వెబ్‌కమ్ దొరికి ఆహా! నాకు మెయిల్‌లో పంపించారు. ఓకే. మిమ్మల్ని జూసిన తర్వాత మీ సార్ ఏం కాంప్లిమెంట్ ఇచ్చారు ఫస్ట్ మిమ్మల్ని జూడంగానే? సార్ కూడా కాంప్లిమెంట్లు ఇచ్చారు. ఆ! నేను కూడా సార్‌కి చాలా నచ్చాను. నచ్చారు. అంటే కొంచెం భయముంటది. అంటే మీరొక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇండియా వాళ్ళంటే మా పేరెంట్స్‌కి కొంచెం భయము. ఏదో ఆగ్రా వెళ్ళడం జరిగింది అక్కడ జూసి అని అన్నారు. ఏంటిదమ్మా ఇన్సిడెంట్ ఏంటిది? అంటే మా బామ్మ, తాత హ్మ్. ఎప్పుడో 1991లో ఇండియాకి వచ్చారు. ఓకే. అప్పుడు ఓన్లీ ఢిల్లీ వెళ్లారు, ఆగ్రా వెళ్లారు. ఇప్పుడు మీరు కూడా నార్త్ ఇండియా వెళ్తే అక్కడ కొంచెం వేరు. అవును. ఇక్కడ వేరు. సో, మరి 1991లో ఇంకా కొంచెం అవును. అదే అంత మంచి అవును. ఇంప్రెషన్ రాలేదు వాళ్ళకి. సో, అలా ఆ ఇంప్రెషన్ చెప్పి వాళ్ళు మా ఫిన్లాండ్‌కి వచ్చారు. హ్మ్. ఆ తర్వాత కూడా మా ఫిన్లాండ్ న్యూస్ పేపర్స్‌లో ఎక్కడైనా యూరోప్‌లోనో, అమెరికాలోనో ఇండియా గురించి న్యూస్ కొంచెం నెగెటివ్‌గా వస్తాయి. అవును. సో, అలాంటివి అన్నీ చూసి మా అమ్మ, నాన్న వాళ్ళు కొంచెం భయపడ్డారు ఫస్ట్‌లో. హుహు. భయపడ్డారు. మీరెలా ఒప్పించారు మళ్ళీ? నేను ఒప్పించాను. నేను చెప్పాను. అదే ఆ! ఇప్పుడు నాతో పరిచయం అయిన ఆహ్, అతను చాలా బాగున్నాడు. అదే మీకు ఏ భయం లేదు. హ్మ్. వాళ్ళు కొంచెం అప్పుడు విన్నారు. హ్మ్. గానీ వాళ్ళు ఫుల్ కంఫర్టబుల్ ఎప్పుడు అయ్యారంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఓకే. వాళ్ళు ఇక్కడికొచ్చిన తర్వాత. వాళ్ళు మా పెళ్ళికి వచ్చారు ఇక్కడికి. హుహు. అప్పుడు వాళ్ళు చూసారు. వాళ్ళకి నచ్చింది. ఆ! అదే అక్కడ 1991 ఢిల్లీ లాగా లేదు. హ్మ్. ఇక్కడ బానే ఉంది. అందరూ మనుషులు గూడా బావున్నారు. ఫ్రెండ్లీగా ఉంటారు. అలా వాళ్ళు కంఫర్టబుల్‌గా ఫీల్ అయిపోయారు. తెలుగు వాళ్ళంటే అట్లే ఉంటారు. అందరితో కలిసిపోతారు. అంతేనండి. అదే. కదా! అవును. ఓకే. రైటా గారు మీ మ్యారేజెస్ 3 సార్లు జేసుకున్నారు మీ ఆయనని. ఎక్కడెక్కడ జేసుకున్నారు? ఆ! అదే ఫస్ట్ ఏమో అక్కడ యూకేలో జరిగింది ఒక మ్యారేజ్. ఓకే. అంటే జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. హ్మ్. అక్కడ ఒక మ్యాజిస్ట్రేట్‌లో. ఆ తర్వాత మా ఫిన్లాండ్‌లో చేసుకున్నాము. అదే మా ఫిన్లాండ్ వాళ్ళకి కూడా మా చుట్టాలకి, మా ఫ్రెండ్స్‌కి కూడా మా మ్యారేజ్ సెలబ్రేట్ చేయాలని అక్కడ చేశాము. హ్మ్. ఆ తర్వాత మళ్ళా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ తెలుగు పద్ధతి ప్రకారం చేసుకున్నాం. నిజంగా ఇది మీకే సాధ్యం. కదా! ఆ! రిజిస్ట్రేషన్ మ్యారేజ్ అయింది. మళ్ళీ మీ మమ్మీ వాళ్ళ దగ్గర మీ ఫిన్లాండ్‌లో అయింది. తర్వాత ఇండియాలో అయింది. ఆ! ఆ! ఒక్కటే 3 సార్లు పెళ్లిళ్లు చేసుకున్నారు. అండ్ ఇంకొకటేంది మీకే జరిగిందిది. అండ్ ఇంకొకటేందంటే వితౌట్ చూడకుండా అంటే చూడకుండా మీరు లవ్‌లో పడడం. ఓన్లీ మీ మెంటాలిటీస్ సెట్ అయినని లవ్‌లో పడడం అనేది ఆ! రియల్లీ ఇట్స్ గ్రేట్ అది. ఇంతమందిలో మీకే జరగొచ్చది ఇన్సిడెంట్. కొంచెం ఆలోచించుకున్నప్పుడు ఎలా అనిపిస్తది మేడం? అప్పుడప్పుడు ఫన్నీగా అనిపిస్తదా? అప్పుడప్పుడు ఫన్నీగా అనిపిస్తుంది. అదే నా జీవితం ఇప్పుడు చాలా వేరే ఉంది. ఆ! అదే ఫిన్లాండ్‌లో ఉంటే నా జీవితం చాలా బోర్‌గా ఉండేది నిజం ఓకే. చెప్పాలంటే. ఇక్కడికి వచ్చిన తర్వాత అదే చాలా ఇంట్రెస్టింగ్‌గా అన్నీ జరగడం మొదలుపెట్టాయి. హ్మ్. మా ఫ్రెండ్స్ కూడా అంటూ ఉంటారు. "రైతన్ నీ జీవితం మా జీవితాల కంటే ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉందో నువ్వు ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టాలి. లేదా మా ఫిన్లాండ్ టీవీ వాళ్ళకి ఒక హ్మ్. ఏదో ప్రోగ్రామ్ చేయాలి." అలా వాళ్ళు అంటూ ఉంటారు. ఓకే. ఫిన్లాండ్‌లో మీ ఫ్యామిలీ ఏం జేసేవారు మేడం? మీ పేరెంట్స్ ఏం జేసేవారు? మా నాన్నగారు ఏమో ఎంబీఏ ఓకే. మార్కెట్ రీసెర్చ్ కంపెనీలో చేసేవారు. ఇప్పుడు రిటైర్ అయిపోయారు. మా అమ్మగారు అగ్రోలజిస్ట్ ఓహ్! గాని యాక్చువల్లీ ఒక యూనివర్సిటీ లైబ్రరీలో అచ్చా! మేనేజర్‌గా అచ్చా! చేసేది. మీరెంతమంది? మీరొక్కరేనా?
నాకు ఒక అన్నయ్య ఉన్నాడు, ఒక తమ్ముడు. అన్నయ్య ఉన్నాడు, ఒక తమ్ముడు ఉన్నారు. మిమ్మల్ని మాత్రం ఇండియాలో ఉన్నారు మీరు ఇప్పుడు హ్యాపీగా. నేను అన్నయ్య ఇక్కడ వాళ్ళు ఏమంటుంటారు ఇక్కడ చూసి మిమ్మల్ని? వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఆ! అదే నీ జీవితం చాలా వేరే అయిపోయింది. హ్మ్. అదే మాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. హ్మ్. వాళ్ళు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళకి కూడా నచ్చింది. వస్తుంటారా వాళ్ళు? వాళ్ళు కూడా వస్తారు. వస్తుంటారు, వెళ్తుంటారు. ఆ! మీ అన్నయ్యకి, తమ్ముడికి తెలుగు నేర్పించారా ఏమన్నా? వాళ్ళకి ఎక్కువ నేర్పించలేదు. మా అమ్మ వాళ్ళకి ఇప్పుడు ఒక 2, 3 పదాలు వచ్చాయి. ఏం పదాలవి? పుచ్చకాయ. పుచ్చకాయ. ఆ! ఎందుకు ఇష్టమా? వాళ్ళు వచ్చినప్పుడు మా పిల్లలు ఏదో ఎక్కువ పుచ్చకాయ తినేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి వినబడింది. పుచ్చకాయ అని తెలిసింది. ఇంకా అక్క అన్న పదం తెలిసింది. ఆ! ఎందుకంటే మా ఫినిష్‌లో అక్క అంటే ముసలి ఆవిడ. ఓకే. ఎలక అలా అంటే. కొంచెం సేమ్. సేమ్ ఇవి నేర్చుకున్నారనమాట మీ ఈ పేరెంట్స్. 3 నేర్చుకున్నాం. తెలుగు. మీరు ఫిన్లాండ్‌లో మోడర్న్‌గా ఉండేవారు గదా! అవును. కదా! అంటే ఇక్కడ రాంగానే శారీ కట్టుకోవడం ఇది ఎట్లా నేర్చుకున్నారు? అండ్ ఎవరు నేర్పించారు ఫస్ట్ మీకు? సారీ కట్టుకోవడం మా అత్తగారు నేర్పించారు. ఇంకా ఇక్కడ నాకు ఈ సారీస్, ఇండియన్ డ్రెసెస్ చాలా నచ్చుతాయి. హుహు. అంటే కలర్స్, డిజైన్స్, మెటీరియల్స్ అన్నీ బావుంటాయి. ఓకే. ఆ! కొత్తగా యేసుకున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను ఆ! యాక్చువల్లీ. ఓకే. ఆ! చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అవును. మీ సార్‌లో నచ్చిందేంటిది మీ హస్బెండ్‌లో? అంటే ఆయనేమో ఒకటేమో మేము ఆలోచించే విధానం ఓకే. చాలా సేమ్‌గా ఉంది. కానీ ఇంకొకటి ఏమో ఆయనలో చాలా ధైర్యం ఉంది. హుహు. అంటే ఇప్పుడు మేము బిజినెస్‌లు చేస్తాము. అవును. అలా ప్రతి దాంట్లో ఆయన ధైర్యంగా డిసిషన్స్ తీసుకుంటారు. హ్మ్. ఇప్పుడు మీరు మా ఇల్లు చూసారు వేరే అవును. ఇంటర్‌వ్యూస్‌లో. యెస్. సో, అలాంటి ఇల్లు ఇంకెవ్వరు కట్టలేదు. హ్మ్. అదే ఈ ఈ ఈ టైంలో యెస్. ఇంకెవరు కట్టట్లేదు. కానీ మా ఆయనకి అలాంటి ఇల్లు కావాలి. అలానే కట్టాలని ఆయన డిసైడ్ చేస్తే ఎవరు ఏమన్నా ఆయన అదే. కానీ అలాంటి ఇల్లు కట్టడానికి రీజన్ ఏంటిది మేడం? అంటే మీరు అడగొచ్చు గదా! మీ సార్‌ని అడుగుతారు గదా! ఎందుకు ఇలాంటిది కడుతున్నావు అంటే ఏం జెప్తారు? అదే మెయిన్‌గా ఏమో అది ఒక నేచురల్ హౌస్ అండి. ఓకే. దాంట్లో అదే లోకల్ మెటీరియల్స్, హ్మ్. సస్టైనబుల్ మెటీరియల్స్, ఇకాలజికల్. హ్మ్. సో, అలా మనం సస్టైనబిలిటీని ఎంకరేజ్ చేయాలని అలా కట్టుకున్నాం మేము. ఓకే. కానీ ఇల్లు చాలా బాగుందండి. అవును. నిజంగా జూస్తుంటే మీ ఇంటికి రావాలనిపిస్తుంది. అదే రండి. ఈ ఇంటర్వ్యూ అయిన షూర్. తర్వాత రండి. షూర్ కంపల్సరీ ఆ! వస్తాను. మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటిది మీ ఇంట్లో? మా ఇంట్లో మా కోర్ట్ యార్డ్ అండి. అంటే అక్కడ ఓపెన్ అవును. స్పేస్ ఉంది. చెట్లున్నాయి. కృష్ణుడి విగ్రహం ఉంది. హ్మ్. అది నాకు చాలా ఇష్టం కోర్ట్ యార్డ్. ఫిన్లాండ్‌లో ఉన్నప్పుడు లైఫ్ స్టైల్ ఎలా ఉండే? ఇప్పుడు ఇండియాకొచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ ఎలా ఉంది? మీరు ఏమైనా మార్పులు చేసుకున్నారా? చాలా మార్పులు చేసుకున్నాను. ఓకే. ఆఫ్‌కోర్స్ ఒకటేమో అదే నేను ఫిన్లాండ్‌లో ఉన్నప్పుడు నేను జస్ట్ స్కూల్‌కి వెళ్ళేదాన్ని. హ్మ్. అలా హాబీస్ చేసేదాన్ని. నేను ఫ్లూట్, పియానో ఓహ్! అండ్ చర్చ్ ఆర్గన్ అచ్చా! అన్న ఇన్‌స్ట్రుమెంట్ వాయించేదాన్ని. సో, అక్కడ దాంట్లో చాలా టైం పట్టింది. అదే స్కూల్ నుంచి రాంగానే హుహు. క్లాసెస్‌కి వెళ్ళడం. ఇంకా కొన్ని ఆర్కెస్ట్రాస్ అలా అచ్చా! ఎన్సాంబుల్స్ ఉండేవి. అలాంటి వాటిల్లో వాయించడం. ఇంకా స్పోర్ట్స్ కూడా చేసేదాన్ని. హ్మ్. హార్స్ రైడింగ్ చేసేదాన్ని. డైలీ లైఫ్‌లో అలా ఉండేది. చాలా బిజీలో ఉన్నాను. హ్మ్. ఇంకా అక్కడ హాలిడేస్‌లో ఏమో అందరూ ఒక సమ్మర్ కాటేజ్‌కి వెళ్తారు. అచ్చా! అంటే ఇప్పుడు మామూలుగా స్కూల్ ఇయర్ ఉన్నప్పుడు అందరూ సిటీలో ఉంటారు. కానీ సమ్మర్ హాలిడే అక్కడ కూడా ఇక్కడలాగా ఒక 2, 3 నెలలు ఇస్తారు. హ్మ్. సో, ఆ 2, 3 నెలలు అందరూ ఊరు వెళ్తారు. అవును. అంటే అక్కడ ఒక చెరువు దగ్గర, అడవి లోపల ఒక హ్మ్. చిన్న కాటేజ్ ఉంటుంది. అచ్చా! సో, దాంట్లో ఉండి ఆ చెరువులో ఈత చేస్తాం. హ్మ్. అక్కడ సౌనా అని ఎప్పుడైనా విన్నారా? అవును. సౌనా అంటే ఫిన్లాండ్‌లో ఒక స్పెషాలిటీ. అచ్చా! అంటే ఒక ఒక చిన్న గది ఉంటుంది. ఆ! ఆ గది మొత్తం అదే వుడ్‌తో చేస్తారు. ఓకే. లోపల కూడా వుడ్ ఉంటుంది. దాంట్లో ఇలా ఒక డబ్బా ఉంటుంది. ఆ డబ్బా లోపల మంట పెడతాం. దానిపైన రాళ్ళు ఉంటాయి. అక్కడ మంట పెట్టడం వల్ల ఆ రాళ్ళు వేడి అయిపోతాయి. ఆ గది మొత్తం ఒక 80 డిగ్రీస్ వరకు, 100 డిగ్రీస్ వరకు వేడి అవుతుంది. సో, అది అందరి ఇళ్లల్లో కూడా ఉంటుంది. ఎండాకాలంలో మేము దాంట్లో కూర్చొని దాంట్లో నుంచి ఆ చెరువులోకి స్విమ్మింగ్ చేయడానికి వెళ్తాం. హీట్ పెంచుకొని. హీట్ పెంచుకొని ఆ తర్వాత చల్లటి చెరువులోకి వెళ్ళిపోతాం. ఓకే. చలికాలంలో కూడా దాంట్లో కూర్చొని దాంట్లో నుంచి బయటికి వెళ్ళి ఆ స్నోలో హ్మ్. తిరుగుతాం. ఆ తర్వాత మళ్ళా చలి నుంచి దాంట్లోకి వెళ్తాం. అచ్చా! అచ్చా! వారానికి ఒకసారి అది మా ఫిన్లాండ్‌లో అందరికీ అలవాటు. అలవాటు అందరూ చేస్తుంటారు ఇదండి. అది అందరూ చేస్తారు. అందరి ఇళ్లల్లో ఉంటాయి అన్నవి. ఆహా! ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో అదే ఇక్కడ నాకు పెళ్లి అయింది. అవును. మళ్ళా పెళ్లి అయిన తర్వాత లైఫ్ స్టైల్ ఎవరికైనా వేరే అయిపోతుంది. అవును. ఇక్కడ అదే మా అత్తగారు వాళ్ళతో
ఉన్నాము. అదే వాళ్ళు నాకు అన్ని నేర్పించారు. అదే ఇక్కడ పద్ధతులు ఎలా ఉంటాయో, ఇక్కడ ఈ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అని. అలా అదే ఎప్పుడేమో పెళ్లి అయిన తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టారు. పిల్లలని చూసుకోవడం, ఇలా ఇంట్లో సంగతులు చూసుకోవడం, అది ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నేర్చుకున్నారు. అత్తయ్య వాళ్ళకి అప్పుడు ఇంగ్లీష్ ఎలా మాట్లాడేవారు, కమ్యూనికేషన్ ఎలా చేసేవారు? అంటే ఫస్ట్ లో మీకు తెలుగు రాదు కదా, ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా కమ్యూనికేట్ చేసుకునేవారు ఒకరికొకరు? మా అత్తయ్య వాళ్ళకి కూడా ఇంగ్లీష్ వచ్చు. అప్పుడు ఫస్ట్ లో ఇంగ్లీష్ లో మాట్లాడాము. ఆ తర్వాత నేను తెలుగు నేర్చుకున్నాను. సో ఆ తర్వాత ఇంకా 2 తెలుగు ఇంగ్లీష్ అలా మాట్లాడుతున్నాను. తెలుగు నేర్చుకునేటప్పుడు ఏమైనా టీచర్ని పెట్టడం జరిగిందా, లేకుంటే అత్త వాళ్ళే మీ వాళ్ళే ఇంట్లోనే నేర్చుకున్నారా? తెలుగు నేను ఇక్కడికి వచ్చే ముందు నేర్చుకున్నాను. ఎలాగైతే ఫస్ట్ ట్రైనింగ్ అక్కడనే ప్రిపేర్ అయిపోయాను. ఎలాగైతే అదే తెలుగు అన్న భాష గురించి కూడా నాకు ముందు ఐడియా లేదు. అదే ఆ తర్వాత ఆన్లైన్ లో చూస్తే తెలుగు నేర్చుకోవడానికి నాకు ఏం కనబడలేదు. కనబడకపోతే నేను ఫిన్లాండ్ లో మా హెల్సింకి యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ ని అడిగాను, ఇలా నాకు తెలుగు నేర్చుకోవాలని ఉంది, నాకు మెటీరియల్స్ ఏమి దొరకట్లేదు, మీ దగ్గర ఏమైనా ఉందా అని. అప్పుడు ఆయన అన్నారు, యూనివర్సిటీలో ఇలా 1960s లో ఒక్కసారి ఒక తెలుగు ఆయన వచ్చారు, ఒక కోర్స్ ఇచ్చారు. ఆ కోర్స్ లో నేను ఉంటే ఒక బుక్ కూడా వాళ్ళు ఇచ్చారు. ఒక గ్రామర్ బుక్ ఉంది నా దగ్గర, ఒక ఎక్సర్సైజ్ బుక్ ఉంది. నీకు నేర్చుకోవాలని ఉంటే ఆ 2 బుక్లు తీసుకుని ఒక నెల రోజులు ఉంచుకుని మళ్ళీ నాకు ఇచ్చేసాయి. అలా అనేసి నాకు మెటీరియల్స్ ఇచ్చారు. ఓకే, అక్కడే నేర్చుకున్నారు. సో నేను అక్కడనే నేర్చుకున్నాను. ఎలా అనిపించింది? అంటే పదాలు కొంచెం కష్టంగా ఉంటది కదా మాట్లాడడానికి, ఎలా ట్రై చేశారు? మీరు నమ్మలేరేమో కానీ తెలుగు భాష మా ఫినిష్ భాష యాక్చువల్లీ చాలా సేమ్ గా ఉంటాయి. ఓకే, అందుకు నాకు తెలుగు నేర్చుకోవడం, తెలుగు మాట్లాడడం కొంచెం ఈజీగా అనిపించింది. ఓకే, మన ఫినిష్ మాట్లాడతారా మీరు నాతోనే కొంచెం అర్థాలు? నమస్తే మేడం. తెరవే, ఎలా ఉన్నారు? మిత కూలు భోజనం చేశారా? ఓతెకో syöneet. ఓకే, ఏం కర్రీ? Mitä ruokaa söit? ఓకే. ఓకే. మీకు ఏ ఫేవరెట్ ఫుడ్ ఏంటిది మీది? ఇక్కడ ఫేవరెట్ ఫుడ్లు ఆవ పెట్టిన అరటికాయ, కంద బచ్చలి, గోంగూర పచ్చడి, ఇంకా పులుసులు, బచ్చల కూర పులుసు, చుక్క కూర పులుసు, తోటకూర పులుసు, అవన్నీ నాకు బాగా ఇష్టం. బాగా ఇష్టం. ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉండేది మీకు ఫిన్లాండ్ లో? ఫిన్లాండ్ లో అంటే ఎక్కువగా ఈ ఆలుగడ్డ తింటారు. అదే ఒక ఫిన్లాండ్ లో ఒక మీల్ ని చూస్తే దాంట్లో మామూలుగా ఒక ఆలుగడ్డ ఉంటుంది. అవును, అంటే బాయిల్డ్ లేదా మ్యాష్డ్ అలా పొటాటో. ఆ తర్వాత నాన్ వెజ్ ఏదో ఒకటి ఉంటుంది, ఫిష్ లేదా మీట్ బాల్స్, అలా ఏదో ఒక నాన్ వెజ్ ఉంటుంది, ఒక సాలడ్ ఉంటుంది. ఆ 3 ఉంటాయి. లేదా సూప్స్ కూడా ఎక్కువ తాగుతారు. బ్రెడ్లు బాగుంటాయి. ఫిన్లాండ్ లో మాత్రం బ్రెడ్లు సూపర్ గా ఉన్నాయి. అవి తింటూ ఉంటాం. అక్కడ అవి తిన్నారు కదా, మళ్ళీ ఇక్కడికి వస్తే మొత్తం స్పైసీ ఫుడ్ కదా, ఎలా మీకు అలవాటు అయింది? ఫస్ట్ తిన్నప్పుడు కళ్ళలో చల్లి వాటర్ వచ్చాయా? చాలా సార్లు వచ్చాయి, ఇప్పటికి కూడా వస్తాయి. ఓకే, ఎలా అనుకున్నారు? బా తక్కువ వేయండి అత్తగారు కారం అనేవారా? అదే యాక్చువల్లీ మా ఇంట్లో అదే మరి ఎక్కువ కారం వేయము కానీ అప్పుడప్పుడు బయటికి వెళ్తే, అప్పుడప్పుడు ఇంట్లో కూడా పచ్చిమిర్చి ఎక్కువైపోతే నాకు కారం అనిపిస్తుంది. ఏడుస్తుంటారు ఇక మీరు? ఏడుస్తాను. ఓకే, అంటే అక్కడ టెంపరేచర్ వేరే, ఇక్కడ టెంపరేచర్ వేరే కదా, అంటే మీరు వైట్ అండ్ మొత్తం ఉండే కదా, అంటే ఇక్కడికి వచ్చినప్పుడు టెంపరేచర్ ని ఎలా మీరు అంటే ఈ వెదర్ ని కూడా ఎలా హ్యాండిల్ చేసుకున్నారు? అంటే ఇక్కడ ఏప్రిల్ మే తప్ప నాకు క్లైమేట్ బాగా సూట్ అయిపోయింది. ఏప్రిల్లో మేలో మాత్రం చాలా వేడిగా అనిపిస్తుంది. అప్పుడు మా ఫిన్లాండ్ జంప్ టు ఫిన్లాండ్ అమ్మ 2 months అక్కడ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు అనమాట. ఓకే, వాళ్ళు అనుకుంటారు ఇక మన రైటా వచ్చేస్తుంది మనకి ఏప్రిల్ మే ఇక్కడ ఉంటదని మీ పేరెంట్స్ అనుకుంటారు? వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. అంటే ఎండ రావడం, మీరు ఫిన్లాండ్ కి వెళ్ళిపోవడం జరుగుతుంది. రైట్, ఇక ఇండియాలో ఉండరు? ఉంటాను కూడా, అదే ప్రతి సంవత్సరం వెళ్ళట్లేదు. ఇక్కడ వేడి కూడా అలవాటు అయింది కానీ అక్కడ ఏమో నేను అక్కడ ఉన్నప్పుడు ఈ ఏప్రిల్ మే నాకు చాలా బోర్ గా అనిపించేవి. అక్కడ చల్లగా ఉంది, వాన పడుతుంది, గాలి వేస్తుంది, అసలు అక్కడ నాకు నచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ ఎండ నుంచి దాంట్లోకి వెళ్తే అది మళ్ళీ నాకు అప్రిషియేషన్ వచ్చింది. ఇంత +13 degrees బాగుంది, ఇలా గాలి బాగుంది, వాన బాగుంది అని అనిపించింది. మీ ఫ్రెండ్స్ ఏమంటుంటారు? మీ ఫ్రెండ్స్? మా ఫ్రెండ్స్ కూడా
అదే రైతా నీ జీవితం ఇండియాలో ఎంత బాగుందో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని వచ్చారు ఫ్రెండ్స్ కి ఎప్పుడైనా ఇన్వైట్ చేశారా మీ ఇంటికి? ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అదే మా పెళ్ళికి వచ్చారు, ఆ తర్వాత కూడా కొంతమంది వచ్చారు. వచ్చారు. ఓకే. కానీ మీ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే మీరు, మీతో పాటు ఇల్లు. ఇల్లు ఇవన్నీ ఎవరు చూసుకుంటుంటారు ఇంట్లో మొత్తం? ఇంట్లో నేను చూసుకుంటాను. నిజం చెప్పాలంటే అదే పెద్ద ఇల్లు, అవునది మెయింటెనెన్స్ చాలా ఉంది. మీకు మళ్ళీ ఒక్కరిని పెట్టాలి అక్కడ, లైట్లు బంద్ చేయాలి. అప్పుడు భయపడతారా మీరు? మెయింటెనెన్స్ మేనేజర్ ని పెట్టాలి. పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా హెల్ప్ చేస్తారు, కానీ ఇంకా మెయింటెనెన్స్. ఎప్పుడైనా ఒక్కరుగా ఉన్నారా మీరు? ఉండగలుగుతారా అంత పెద్ద ఇంట్లో? నేను ఉండగలుగుతాను. నాకు ఏం బ్రేవ్ లేడీ, ధైర్యవంతురాలు మన రైటా గారు. నాకు ఏ భయం లేదు. ఏం భయం లేదు. ఇది నేను అడివిశేష గారు మీ హస్బెండ్ వాళ్ళ బంధువులు అని విన్నాను, రిలేషన్ అని విన్నాను. నిజమేనా? నిజమే. అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ సైడ్ వాళ్ళు మూవీ కూడా తీశారు మీ ఇంట్లో, హిట్ అడివిశేష గారి మూవీ. ఎన్ని డేస్ చేశారండి షూట్ అక్కడ? వాళ్ళు సుమారు ఒక 10 రోజులు చేశారు. మిమ్మల్ని యాక్ట్ చేయమని అడగలేదు, నేను ఎక్కువ కనబడలేదు. కనబడితే యాక్ట్ చేసేయమంటారని. ఓకే. షూటింగ్ కూడా ఇచ్చారు, అది ఒక్కరికి ఇచ్చారు, ఇంకా వేరే వాళ్ళకి కూడా షూట్స్ ఏమైనా ఇచ్చారు? అదే కొంతమంది అడిగారు, అని ఇంకా ఇప్పటి వరకు ఆ హిట్ 2నే అయింది. హిట్ 2నే అక్కడ షూట్ జరిగింది. చూసారా, మీ ఇల్లు మొత్తం షూటింగ్ కూడా నచ్చేసింది. వాళ్ళు వెళ్ళకుండానే వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళబుద్ధి కాకపోవచ్చు వాళ్ళకి కూడా వెళ్ళాలంటే. అదే మా ఇంట్లో షూటింగ్ అదే బాగుంది, అదే ఎక్కువ స్పేస్ ఉంది, వాళ్ళకి కూడా ఇరుక్కు కాకుండా బాగుంది. కానీ మేము షూటింగ్స్ లో చూసేవాళ్ళం ఇలాంటి ఇల్లులో, అంటే సెట్స్ వేస్తారు కదా, కానీ రియల్ గా కట్టుకున్నారు నిజంగా. ఈ థాట్ ఎలా వచ్చిందంటే మీ సార్కి? అదే మేము యాక్చువల్లీ ఇక్కడ మారేట్పల్లిలో ఉండేవాళ్ళం. ఓకే. మారేట్పల్లిలో ఉంటే కొంచెం అదే జనాలు, ట్రాఫిక్, పొల్యూషన్ అది మాకు ఎక్కువైపోయింది, ఎక్కువ అనిపించింది. అప్పుడు సిటీ బయట ఉండాలని మాకు ఆలోచన పుట్టింది. ఆ తర్వాత ఇంకా అదే కొంచెం అదే ల్యాండ్లు చూసి వెతికి ఒకటి దొరికితే అక్కడ తీసుకున్నాం. ఓకే. మీరు తెలుగు పాటలు కూడా, అంటే దేవుడి పాటలు కూడా పాడతారని విన్నాను నేను, నేర్చుకున్నారట కదా, నిజమేనా? అంటే ఆయన వాళ్ళ బామ్మగారు నాకు కొన్ని నేర్పించారు. ఓకే. మా కోసం ఒకటి పాట పాడతారా? కొంచెం పాడతాను, అందరికి ఇదే పాడుతున్నాను కానీ మీకు కూడా పాడతాను. ఓకే. వారావీణ మృదు పాని వనరుహాలోచన రాణి. సూపర్. వన వీణ మృదు పాని, వన వీణలో రుదు పాని. సూపర్, నేర్చుకున్నారు. ఇట్లా అమ్మమ్మలు పెద్దవాళ్ళు ఉంటే మనకు అన్ని నేర్పిస్తుంటారు కదా. వాళ్ళు నాకు బాగా నేర్పించారు. పూజలు ఇవన్నీ చేస్తుంటారమ్మా ఇక్కడ? నేను యాక్చువల్లీ పూజలు చేయను, మా ఆయన చేస్తారు. మీ ఆయన చేస్తారు. మీరు చర్చ్ కి సండేస్ వెళ్తుంటారా? నేను చర్చ్ కి వెళ్తుంటారు. అందరు ఫారెన్ అమ్మాయి వచ్చిందని ఎలా ట్రీట్ చేస్తుంటారు మళ్ళీ కొత్తలో వచ్చినప్పుడు? ఇప్పుడంటే అలవాటు అయిపోవచ్చు, కానీ కొత్తలో అందరూ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు, అందరూ చాలా ప్రేమగా ఉంటున్నారు. అందరు చాలా హ్యాపీ. కానీ ఇప్పుడు మా రైటా గారు చాలా వైరల్ అయిపోయారు సోషల్ మీడియాలో, ఎలా ఫీల్ అవుతున్నారు? మీ సార్ ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు? అదే నేనైతే నమ్మలేకపోతున్నాను, అదే ఎప్పుడు ఇలా అవుతుందో అని నేను అనుకోలేదు. అందరూ ఇంత ప్రేమ చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో కూడా నేను కామెంట్లు చూస్తే అసలు ఏడుపు వస్తుంది. అంత మంచి మంచి కామెంట్లు, అంత ప్రేమ. అసలు అదే నాకు ఇది ఎలా జరిగిందో ఏం అర్థం కావట్లేదు, ఆశ్చర్యపోతున్నాను కదా. చాలా మంచిగా తెలుగు మాట్లాడుతున్నారని చాలా అప్రిషియేషన్స్ వస్తున్నాయి నిజంగా. కామెంట్ చూస్తే బంగారు తల్లి అని అంటున్నారు, విన్నారు కదా? నా చిట్టి తల్లి, నా బంగారు తల్లి, ఎంత చక్కగా మాట్లాడుతున్నావు తెలుగు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, చాలా చాలా గ్రేట్ఫుల్ గా ఉన్నాను అందరికి. కానీ ఇంటర్వ్యూలలో మీరు ఒక్కరే కనిపిస్తున్నారు, మీ సార్ ఎందుకో కనిపిస్తలేరు మాకు ఇంటర్వ్యూలలో? అదే నేను సార్ని కూడా పిలిచాను, కానీ ఆయన అదే మా బిజినెస్ లలో చాలా బిజీ ఉంటారు. ఓకే. నాతో అంటున్నారు, అదే నువ్వు చేసుకో, అదే నేను నన్ను ఇన్వాల్వ్ చేయకు, అదే మా పనులు చూసుకోవాలి. ఓకే. ఇంకా నేనే చేస్తున్నాను. మీ ఆయనలో నచ్చింది ఏంటిది? అంటే ఆయనలో ఎప్పుడు ఒక ప్లాన్ ఉంటుంది, అదే అన్ని ఎలా చెయ్యాలో ఒక ప్లాన్. ఇప్పుడు నన్ను కూడా చాలా ఎంకరేజ్ చేశారు. ఎలాగైతే మా ఫిన్లాండ్ లో ఏమో ఇప్పుడు మీకు ఒక సబ్జెక్ట్ లో ఒక డిగ్రీ ఉంటే మీరు అదే వర్క్ లో ఉండాలి, అదే చెయ్యాలి. సో నేను అలాంటి మైండ్ సెట్ లో పెరిగాను. కానీ మా ఆయన ఏమన్నారంటే, రైతా నువ్వు అన్ని చేయగలవు, నీకు అన్ని వచ్చు, నువ్వు ఏది చెయ్యాలనుకుంటే అది నువ్వు చెయ్యగలవు, నేను
కొన్ని సంవత్సరాలు కూడా వద్దు, నాకు దీంట్లో డిగ్రీ లేదు, దాంట్లో డిగ్రీ లేదు, నేను చెయ్యలేను అలా అనేదాన్ని. కానీ ఆయన ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఇప్పుడు అదే ఫస్ట్ లో నేను లాంగ్వేజ్ ట్రైనింగ్ చేసేదాన్ని. ఓకే. లాంగ్వేజ్ ట్రైనింగ్ కార్పొరేట్స్ కి ట్రాన్స్లేషన్ అలాంటివి చేసేదాన్ని. ఇప్పుడు 2018 నుంచి నేను మా ఆయన కలిసి బిజినెస్ చేస్తున్నాం. ఓకే, ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఇంకా అది ఆయన ఎంకరేజ్మెంట్ లేకపోతే నేను ఎప్పుడు చేసేదాన్ని కాదు. ఓకే. అంటే ఫిన్లాండ్ లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి మేడం? అక్కడ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. అదే ఇక్కడ లాగా. ఇక్కడ అంటే మాకు 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. అక్కడ ఏముంటాయి? అక్కడ అదే ఇప్పుడు హై స్కూల్ అనుకుంటే ఓకే, అక్కడ యాక్చువల్లీ చాలా ఉంటాయి. అదే మన ఫినిష్ భాష, స్వీడిష్ భాష, ఆ తర్వాత భాషలు చాలా నేర్పుతారు. అదే జర్మన్, ఫ్రెంచ్, రష్యన్, ఓకే, అవి అన్ని ఉంటాయి. మ్యాథ్స్, హిస్టరీ, సోషల్ సైన్స్, ఇంకా హోమ్ సైన్స్, ఇంకేముంటాయి బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, అవన్నీ సైన్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే. మీరు చదువుకునే టైప్ లో ఇండియా వాళ్ళు ఎప్పుడైనా కాలేజ్ లో చదువుకున్నారా? ఇండియా వాళ్ళు ఉండేవారా అక్కడ? అసలు ఒకళ్ళు కూడా లేరు ఆ టైంలో. అప్పుడు ఇండియన్స్ చాలా తక్కువ మంది ఉండేవారు. ఇప్పుడు అయితే ఒక 10,000 పైన ఉన్నారు. 10,000 పైన ఉన్నారు. అప్పుడు హండ్రెడ్స్ లో ఉన్నారు. 300 500. కానీ మా హైదరాబాద్ లో మాత్రం రైటా గారు ఒకరే ఉన్నారు ఫిన్లాండ్ నుంచి. అదే ఇక్కడ కదా. అదే మొత్తం ఇండియాలో కూడా మా ఫిన్లాండ్ వాళ్ళు ఒక 200 మంది ఉన్నారు. హైదరాబాద్ లో నేను, మీరు అంతే. సూపర్. మాకు చాలు ఒకరే. హైదరాబాద్ ప్లేసెస్ వెళ్ళారా? విజిట్ చేశారా? టూరిజం ప్లేసెస్ అన్ని. ఫస్ట్ ప్లేస్ కి ఏది వెళ్ళారు మీరు? మీ సార్ అంటున్నా, మీ సార్ పేరు చెప్పండి ఒక్కసారి. సార్ పేరు ప్రదీప్. ఓకే, ప్రదీప్ గారు. ఒక్కసారి మీ సార్ కి తెలుగులో ప్రపోజ్ చేయండి ప్రదీప్ గారిని. అదే ప్రపోజల్ అయిపోయింది కదా. మాకు తెలియాలి ఫస్ట్ ఎలా ప్రపోజ్ చేశారు మీ సార్ ని, ప్రదీప్ గారిని. తెలుగులో ప్రపోజ్ చేశారా? ఇంగ్లీష్ లోనా, ఫ్రెంచ్? ఇంగ్లీష్ లో. ఓకే, ప్రపోజ్ తెలుగులో ప్రపోజ్ చేయండి. నాతో పెళ్లి చేసుకుంటావా? అదేనా? అంతే. ఓకే, నైస్. చేసుకున్నారు పెళ్లి ప్రదీప్ గారు. అయిపోయింది. ఏది ఫస్ట్ ఏ ప్లేస్ కి వెళ్ళారా హైదరాబాద్ లో? అదే నేను ఫస్ట్ లో వచ్చినప్పుడు గోల్కొండ వెళ్ళాం, చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్ వెళ్ళాం, బిర్లా మందిర్ వెళ్ళాం, మన హుస్సేన్ సాగర్ వెళ్ళాం, ట్యాంక్ బండ్. ఎలా అనిపించింది? కొత్తగా అనిపించిందా? చాలా కొత్తగా అనిపించింది. అసలు ఇండియాలో ఎలా ఉందో నేను ఇక్కడికి వచ్చే ముందు అసలు ఊహించలేకపోయాను. నాకు ఏం తెలియదు. ఇక్కడ అదే జనాలు, కలర్స్, ఇదంతా చూసి చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఓకే. కానీ అక్కడ పొల్యూషన్ ఉంటుందా? ఇక్కడ వస్తే మళ్ళీ కొంచెం పొల్యూషన్ ఉంది కదా, ఎలా మీరు చూశారు దాన్ని? అంటే ఫిన్లాండ్ అయితే చాలా క్లీన్ గా ఉంటుంది. అవును, జనాలు తక్కువ మంది ఉంటారు, దేశం పెద్దగా ఉంది, అందుకు అక్కడ ఆ పొల్యూషన్ ని మేనేజ్ చేస్తున్నారు. ఇక్కడ ఫస్ట్ లో నేను పొల్యూషన్ ని అంతగా గమనించలేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఇలా మామూలుగా ఇంట్లో నడుచుకుంటే కాలు నల్లగా అయిపోయేవి. రోజుకి ఒక 2 సార్లు కూడా తుడిపించాలి. అట్లా అది వేరియేషన్ చూశారు కదా మీరు పొల్యూషన్ లో. ఓకే, మీరు ఏ కుక్ వండుతారు బాగా? అంటే నేను ఇప్పుడు అన్ని చేస్తాను, ఫుడ్ ఇక్కడ వంటలు చేస్తాను. అది నా స్పెషల్ ఏమో మా ఫిన్లాండ్ బేకింగ్. కేక్స్, బ్రెడ్స్, అలాంటివి రకరకాలు చేస్తాను నేను. ఓకే, ఆ ఫుడ్ ఐటమ్స్ బాగా వండుతారు అన్నమాట. ఇవి మా తెలుగు ఇండియన్ ఏం వండుతారు? ఇవి కూడా నేను అన్ని వండుతాను. అన్ని పప్పులు, కూరలు, సాంబార్లు, పచ్చళ్ళు అన్ని వండుతారు. కానీ కారం తక్కువ వేస్తారు. కారం నేను తక్కువ వేస్తాను. అమ్మా. ఓకే, మీ సార్ అలవాటు చేసుకురా మరి కారం తక్కువ తినడానికి? ప్రదీప్ గారు సార్ అలవాటు చేసుకున్నారు, అప్పుడప్పుడు అంటారు. కానీ మెయిన్ గా ఆయనకి నేను ఏది వండినా నచ్చుతుంది. ఓకే, ప్రదీప్ గారికి ఏమి ఇష్టం ఫుడ్ మీరు వండిన దాంట్లో? నేను వండిన దాంట్లో ఆయనకి కూడా నేను బేకింగ్ చేసినవి చాలా ఇష్టం. చాలా ఇష్టం. ఓకే, మీరు వండిన దాంట్లో మీకేం ఏం బాగా ఇష్టం? నాకు నేను చేసిన బ్రెడ్లు ఇష్టం. బ్రెడ్లు. ఓకే, మరి మాకు ఎప్పుడు పెడతారు మేడం? అదే నేను రమ్మన్నాను కదా, మీరు రండి మా ఇంటికి, నేను వెయిట్ చేస్తాను. అవునా? ఓకే ఓకే, సూపర్. సెలక్షన్స్ కి ఎవరు వెళ్తారు? మీ షాపింగ్ కి మీ సార్ వెళ్తారా, మీరే వెళ్ళిపోతారా? మా సార్ కూడా నా కోసం బట్టలు తెస్తారు, సెలెక్షన్ చేసి. ఓకే, నాకు ఇస్తారు. ఇంకా మా అత్తగారితో షాపింగ్ చేసేదాన్ని. ఇప్పుడు ఆవిడ లేరు. అయ్యో, ఓకే. అని అదే ఆవిడ, మా ఆయన,
ఇంకా ఇప్పుడు కొంచెం వేరే చుట్టాలు కూడా ఉంటారు. మా మ్మ్. ఆయన వాళ్ళ పిన్ని ఆవిడతో కూడా చేసుకుంటాను చేసుకుంటూ షాపింగ్. వెళ్తుంటారు. ఓకే. షాపింగ్‌కి వెళ్లి తెచ్చుకుంటారు. ఏ ఫేవరెట్ కలర్ ఏంటిది మీది? నా ఫేవరెట్ కలర్ అదే ఇప్పుడు బ్లూ వేసుకున్నాను. బ్లూ ఒక ఓకే. ఫేవరెట్ నాకు. ఓహ్! సూపర్. మా ఇంటర్వ్యూలో రైటా గారు ఫేవరెట్ కలర్‌తోనే వచ్చారన్నమాట. థాంక్ యూ. ఫ్రూట్స్ ఏం తింటుంటారు మేడం ఇక్కడ? ఇక్కడ నేను అన్ని ఫ్రూట్స్ తింటాను. హ్మ్. అదే మోసంబి, పపాయ, ఓకే. సపోటాలు, వాటర్ యాపిల్, హ్మ్. జామకాయ అన్ని తింటాను. అన్ని. ఫిన్లాండ్‌లో ఉంటాయా ఫ్రూట్స్ ఎక్కువ? ఏ ఫ్రూట్స్ ఫిన్లాండ్‌లో ఫేవరెట్ అక్కడ? అక్కడ అయితే బెర్రీస్ అండి. బెర్రీస్ అవును. అక్కడ హ్మ్. మా అడవిలోకి వెళ్తే హ్మ్. అక్కడ మీకు ఫ్రీగా అన్ని బెర్రీస్ దొరుకుతాయి. ఓకే. అక్కడ అంటే ఒక అడవి ఉంటే హుహు. దాంట్లోకి ఎవరైనా వెళ్ళొచ్చు. ఓకే. ఇప్పుడు ఆ అడవి మీది కాకపోతే హుహు. అప్పుడు కూడా మీరు వెళ్ళి ఆ అడవిలో ఆ బెర్రీస్‌ని తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. ఓకే. సో, అలా బ్లూబెర్రీస్ ఉంటాయి, హ్మ్. రాస్బెర్రీస్ ఉంటాయి. అడవిలో కూడా చిన్న చిన్న స్ట్రాబెర్రీస్ దొరుకుతాయి. ఓహో! వేరే క్లౌడ్ బెర్రీస్ ఓకే. అలాంటివి చాలా ఉంటాయి. హుహు. అది ఎండాకాలంలో అక్కడ చాలా బాగుంది. నాకు ఆ అడవిలో ఆ బెర్రీస్‌ని హుహు. తీసుకోవడం చాలా ఇష్టం. అవి చాలా ఇష్టం మీకు. ఓకే. ఇక్కడ దొరుకుతాయా మళ్ళీ అవి? ఇక్కడ ఈజీగా దొరకవు. దొరకవు ఆ గదా! బ్లూబెర్రీస్ అంటే రేట్ చాలా ఎక్కువ. ఆ! రాస్బెర్రీస్ అస్సలు దొరకవు. హుహు. స్ట్రాబెర్రీ కూడా రేట్ మరి ఎక్కువ. ఫిన్లాండ్‌లో ఏది రేట్ ఎక్కువుంటది మేడం? ఫిన్లాండ్‌లో ఇలా ఇంపోర్టెడ్ ఫ్రూట్ అదే ఓకే. ఇక్కడ అయితే మామిడి పండు హుహు. అదే మామూలు రేట్‌లో దొరుకుతుంది. అవునవును. అక్కడ చాలా ఎక్కువ రేట్ అది. చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. ఓకే. మేడం మీ చిన్నప్పుడు ఫన్నీ ఇన్సిడెంట్ చేసింది ఏదైనా చెప్తారా మా కోసం? ఓకే. ఒకటి చెప్తాను. ఓకే. ఒకసారి నేను స్కూల్‌లో ఉన్నప్పుడు అదే హ్మ్. సిక్స్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు మా క్లాస్‌లో అందరూ గూడా ఈ బ్రేక్ టైమ్‌లో మా క్లాస్‌లో టీచర్ కుర్చీ ఉండేది. ఆ ఆహా! టీచర్ కుర్చీకి వీల్స్ ఉండేవి. ఆ! సో, అందరూ ఆ కుర్చీ మీద కూర్చొని ఇలా తోసుకొని ఇలా కాలు ఇలా అదే. పెట్టుకొని డోర్‌కి అలా నెట్టేవారు. ఓకే. అలా చేసేవాళ్ళు. ఆహా! ఇప్పుడు నేను, మా ఫ్రెండ్ మా క్లాస్‌లో అందరిలో మంచి అమ్మాయిలం. ఆహా! మేము ఎప్పుడు గూడా అదే మిస్‌చీఫ్ చేయలేదు. ఓకే. ఒకసారి నేను, మా ఫ్రెండ్ ఆ కుర్చీ మీద కూర్చున్నాం. ఆహా! ఇప్పుడు టీచర్ నేను కుర్చీ మీద. తోస్తే ఆ! అప్పుడు నేను తోస్తే మా ఫ్రెండ్ కాలు ఇలా పెట్టుకుంటే ఆ డోర్ పగిలింది. అంత ఫోర్స్‌గా అంత ఫోర్స్‌గా తోచారు. తోసాం. ఓకే. అది నాకు ఇప్పటికి గుర్తుంది. ఆ! మేము మంచి వాళ్ళం కాబట్టి టీచర్ ఎక్కువేం అనలేదు. హుహు. సరే మేము ఆ తర్వాత మాకు చాలా బాధ వేసింది. ఆహా! డోర్ ఇలా పగిలింది. ఆ! ఏం చేయాలో అని మేము వెళ్లి చెప్పాము. హుహు. టీచర్ మేము డోర్‌ని విరగ్గొట్టాము. ఆహా! వాళ్ళు పెద్దగా ఏం అనలేదు గానీ కొంచెం ఏదో ఒక గంట హ్మ్. స్కూల్‌లో కొంచెం ఏదో క్లీనింగ్ అవును. చెప్పారు. అలా పనిష్మెంట్ ఇచ్చారు. పనిష్మెంట్ ఇచ్చారు. మా రైటా గారు చాలా ఫోర్స్‌తోనే ఉన్నారన్నమాట. ఆ! డోర్‌ని పలగొట్టిన రైటా గారు. ఓకే. సూపర్. చాలా ఇవి గుర్తొచ్చినప్పుడు నవ్వొస్తుంటాయి గదా! చిన్నప్పటి. ఇప్పుడు నవ్వు వస్తుంది. ఈ చిన్నప్పుడు ఇవన్నీ చేస్తుంటారు గదా! పెద్దయినాక ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందా కాలేజ్ లైఫ్‌లో? కాలేజ్ లైఫ్‌లో పెద్దగా ఏం జరగలేదు. ఏం జరగలేదు. ఇలాంటివి ఏం అప్పటికి లేదు. రైటా ఆ! డీసెంట్ డీసెంట్ అయిపోయారన్నమాట. అయిపోయింది. ఓకే. సీజన్స్ ఎలా ఉంటాయి మేడం ఫిన్లాండ్‌లో మనకు? సీజన్స్ అక్కడ 4 ఉంటాయి. ఓకే. ఒకటి ఏమో ఫేమస్ ఏమో చలికాలం. అదే ఓకే. మంచు, స్నో అక్కడ ఆ! ఎక్కువుంటుంది. అదే -30 వరకు వెళ్తుంది టెంపరేచర్. హ్మ్. అండ్ అక్కడ ఇల్లు అన్నీ బావుంటాయి. అంటే హుహు. మీరు ఒక ఇంట్లోకి వెళ్తే అక్కడ ఒక 24 డిగ్రీస్ ఉంటుంది. హ్మ్. సో, మీకు ఇంటి లోపల అస్సలు చలి వేయదు. హ్మ్. బయటికి వెళ్తే చలి వేయొచ్చు. అండ్ పిల్లలకి బావుంది. వాళ్ళు స్నోలో ఆడుకుంటారు. నేను కూడా ఇలా హ్మ్. స్నో కాసల్స్ అలాంటివి కట్టేదాన్ని. అచ్చా! సో, వింటర్ అది. ఆ తర్వాత స్ప్రింగ్ వస్తుంది. స్ప్రింగ్ సీజన్. స్ప్రింగ్ సీజన్ వస్తే మంచు అంతా హ్మ్. పోతుంది. నెమ్మదిగా చెట్లల్లో ఆకులు వస్తాయి. అచ్చా! నెమ్మదిగా పూలు వస్తాయి. హ్మ్. మా స్ప్రింగ్ సీజన్ ఏమో మార్చ్, ఏప్రిల్, మే. హ్మ్. 3 నెలలు స్ప్రింగ్ సీజన్. ఆ తర్వాత ఎండాకాలం జూన్, జులై, ఆగస్ట్. ఓకే. అప్పుడు ఫిన్లాండ్ చాలా బావుంటుంది. హుహు. అది గ్రీనరీ చాలా ఉంది. మా ఫిన్లాండ్ మొత్తం ఒక అడవి. చెరువులు ఉంటాయి. హ్మ్. చాలా అందంగా ఉంది. సమ్మర్‌లో నేను చెప్పినట్టు అందరూ ఆ! సమ్మర్ కాటేజ్‌కి వెళ్తారు. హుహు. అసలు ఆ స్ట్రాబెర్రీస్, రాస్బెర్రీస్, బ్లూబెర్రీస్ అవి ఓకే. తింటూ ఉంటాం. ఆ తర్వాత ఆటమ్ అని వస్తుంది. హుహు. అప్పుడు ఆహ్, చెట్లల్లో ఆకులు అన్నీ రంగు రంగు రాలిపోతుంది. అయిపోతాయి. అచ్చా! ఫస్ట్ రెడ్, యెల్లో, ఆరెంజ్ కలర్ అలా ఆకులు అలా అయిపోయి ఆ! రాలిపోతాయి. ఓకే. ఆ అంటే తర్వాత మళ్ళీ వింటర్. వింటర్ వస్తుంది. రెయినీ సీజన్ ఉండదా? అక్కడ రెయినీ సీజన్ ఉండదు. ఉండదు. ఉండదు.
రెయిన్ పడదు, ఓన్లీ స్నోతోనే కవరింగ్. రెయిన్ పడుతుంది, అదే ఏ సీజన్ లో అయినా పడచ్చు. పడొచ్చు కానీ అది ఆ. అన్ఫార్చునేట్ గా అదే, జరుగుతుంది. ఆ. ఇన్ని సీజన్స్ మీరు ఎంజాయ్ చేస్తుంటారు అనమాట. అక్కడ ఎంజాయ్ చేసుకుంటాం. సీజనల్ ఫ్రూట్స్ అయితే ఉంటుంది మన ఇండియాలో, అయితే కొన్ని సీజనల్ ఫ్రూట్ అంటే సీజన్ కి తగ్గట్టు ఫ్రూట్స్ అవుతుంటాయి కదా, అక్కడ సీజనల్ ఫ్రూట్స్ అలా ఏమైనా ఉంటాయా మేడం? అంటే అంటే- వింటర్ లో కానీ స్ప్రింగ్ సీజన్ లో కానీ? అక్కడ ఓన్లీ సమ్మర్ లో వస్తాయి ఏదైనా. ఓకే. ఓటమ్ లో అంటే అదే సమ్మర్ లో పండిన ఆపిల్స్ వస్తాయి అలా. ఓకే, ఆ. అది ఆ టైంలో వస్తాయి ఆ అనమాట. time లో వస్తాయి. ఓకే, ఏ కంట్రీస్ తిరిగారు మేడం మీరు? చాలా కంట్రీస్ తిరిగాను. మ్మ్హ్మ్. అంటే మా యూరోప్ లో మా ఫిన్లాండ్, స్వీడన్, నార్వే, ఎస్టోనియా, జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్, స్పెయిన్, మ్మ్హ్మ్. యూకే, చెక్ రిపబ్లిక్, ఇటలీ, గ్రీస్, ఇజ్రాయెల్ కి వెళ్ళాను. మళ్ళా మలేషియా, తైవాన్, దుబాయ్ వెళ్ళాం. వెళ్ళని దేశం చెప్పండి ఒకటి. చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, ఎప్పుడెప్పుడు ప్లాన్ చేసుకుంటారు ఈ టూర్స్ అన్ని మీరు? అదే మా ఆయనకి కూడా ఈ ట్రావెలింగ్ చాలా ఇష్టం. ఓకే. మేము ఇలా సమ్మర్ టైంలో లేదా పిల్లల సెలవుల్లో ప్లాన్ చేస్తాం. ఓకే, తెలుగు సినిమాలు చూస్తుంటారా? నేను సినిమాలు చాలా తక్కువ చూస్తాను. ఓకే, తక్కువ చూస్తారు. అదే ఎప్పుడైనా ఒక పెద్ద సినిమా ఉంటే మా ఆయన తీసుకెళ్తారు, కానీ మ్మ్హ్మ్. నాకు టైం సరిపోవట్లేదు. టైం సరిపోవట్లేదు. ప్రదీప్ గారు మూవీస్ కూడా తీసుకెళ్ళండి మేడంకి. ఓకే, ఫేవరెట్ హీరోస్ ఎవరు ఇక్కడ తెలుసా? హీరోల నేమ్లు తెలుసా మీకు? హీరో నేమ్స్ చాలా తెలుసు. ఒకటి అదే ఇప్పుడు- చెప్పండి కొన్ని. అదే మా ఇంటికి వచ్చిన ఆది విశేష్, ఓకే. తర్వాత అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, మన మహేష్ బాబు, నాగార్జున, మ్మ్. పెద్ద పెద్ద హీరోస్ పేర్లు తెలుసు. తెలుసు. కలిశారు ఎప్పుడైనా వాళ్ళను? ఓన్లీ ఆది విశేష్ తో కలిసాం. ఓకే, ఏమన్నారు అడివికేష్ గారు? అదే మా ఇల్లు కూడా నచ్చింది, ఇంకా ఆహా. అదే మా చుట్టం ఆ, కాబట్టి అదే కొంచెం మంచిగా తెలుగే మాట్లాడారు కదా మీరు. తెలుగులోనే మాట్లాడాం. సూపర్. లైఫ్ లో మీరు ఏం నేర్చుకున్నారు మేడం? నేనేం నేర్చుకున్నానంటే ఇప్పుడు మన మనసు స్వచ్ఛంగా ఉంటే అవును, మనం ఏదైనా సాధించగలము, అది ముఖ్యంగా నేర్చుకున్నాను. సూపర్. అంటే మనం అన్మ్యారీడ్ లైఫ్ కి మ్యారేజ్ లైఫ్ మళ్ళీ ఇంకొకటి తెలియని దేశానికి వచ్చారు, మీరు తెలియని కంట్రీకి వచ్చారు, రావడం జరిగింది. అంటే ఒక లేడీకి ఒక గట్స్ అని వచ్చేది, మిమ్మల్ని ఒక చూసి ఇన్స్పైరింగ్ కావచ్చు. అంటే చాలా మంది అమ్మాయిలు భయపడుతుంటారు, వేరే వేరే వెళ్ళాలి, వేరే కంట్రీ అయితే అసలు సంబంధం లేని మీకు ఈ అంటే రిలేషన్షిప్ అయింది ఇక్కడ. అంటే ఇక్కడ అందరు చాలా మంది మీకు రిలేటివ్స్ అవ్వడం జరిగింది మీ హస్బెండ్ ద్వారా. అండ్ అంటే ఇలాంటప్పుడు మీరు అంటే ఒక లేడీకి ఏం చెప్తారు? అదే వాళ్ళు బయట దేశానికి వెళ్తే లేదా వాళ్ళ వేరే దేశాల నుండి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకు. యాక్చువల్లీ నేను ఫస్ట్ మగవాళ్ళకి చెప్పాలి, అదే మగవాళ్ళు ఆడవాళ్ళని బాగా చూసుకోవాలి. మగవాళ్ళు ఆడవాళ్ళ మీద కోపం చేయొద్దు, అదే ఎక్కువ డిమాండ్స్ పెట్టద్దు. ఆడవాళ్ళని మగవాళ్ళు చూసుకుంటే అప్పుడు ఎవరైనా హ్యాపీగా ఉంటారు. డైలీ మీ డైట్ ఏంటిది? డైలీ ఇక్కడ వంటలే, ఇక్కడ వంటలే, కూరలు, పప్పులు, సాంబార్లు, పెరుగు. టిఫిన్ లో ఏం తింటుంటారు? బ్రేక్ఫాస్ట్ లో? బ్రేక్ఫాస్ట్ లో నేను ఇడ్లీ, దోశ, సాబుదానా కిచిడి, ఇంకా లంచ్ కిచిడి. లంచ్ లో ఏమో ఒక కూర, ఒక పప్పు ఉండాలి, నాకు పెరుగు ఉండాలి. ఓకే, సాయంత్రం డిన్నర్ చేస్తారా లేకుంటే ఫ్రూట్స్ తోనే? సాయంత్రం డిన్నర్ చేస్తాను. డిన్నర్ లో ఒక కూర ఉండాలి, ఒక సాంబార్ ఉండాలి, మళ్ళీ పెరుగు ఉండాలి. ఓకే, యోగా ఇలాంటి ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తుంటారా మేడం? అదే నేను ప్రస్తుతం యోగా చేయట్లేదు, నేను వేరే ఎక్సర్సైజ్ చేస్తాను. ఎక్సర్సైజ్ బాడీ చేస్తుంటారు. ఓకే, అండ్ ఇన్ని కంట్రీస్ తిరిగారు కదా, మీ ఫేవరెట్ కంట్రీ ఏంటిది? నా ఫేవరెట్ కంట్రీ అంటే అదే చాలా కష్టమైన క్వశ్చన్ ఇది. అదే నేను నిజం చెప్పాలంటే ఇక్కడ ఇండియా నా ఫేవరెట్ కంట్రీ, ఎందుకంటే ఇక్కడ చాలా రకాల అదే డెస్టినేషన్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఇక్కడ మీరు ఫస్ట్ మీరు ఇండియన్ మ్యారేజ్ చేసుకున్నారు కదా, ఎలా ఫీల్ అయ్యారు? అంటే పూల హారం అవన్నీ గార్లాండ్ వేసుకుంటాం మన మెడలో, అవన్నీ పట్టు చీర కట్టుకోవడం, ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్ మీరు మ్యారేజ్? అది కూడా నేను చాలా ఆశ్చర్యపోయాను. మా ఫిన్లాండ్ లో అది కూడా సింపుల్ గా చేస్తారు మ్యారేజ్ అంటే. ఇక్కడ ఆ పూలు, ట్రెడిషనల్ డ్రెస్ అంతా, అన్ని చీరలు, అక్కడ ఒకటే వెడ్డింగ్ డ్రెస్ ఉంటుంది, ఇక్కడ చీర చాలా సార్లు మార్చాలి. అవును, అది అసలు అదే ఓవర్వెల్మింగ్, తెలుగులో ఏమంటారో ఓవర్వెల్మింగ్ గా ఉంది, ఆశ్చర్యపోయాను. సూపర్ కదా. ఓకే, వెడ్డింగ్ ఫొటోస్ అవన్నీ తీసుకున్నారు కదా? అన్ని ఫొటోస్ వెడ్డింగ్ ఫొటోస్ తీసుకున్నాం. యూకేలో ఒకసారి, ఫిన్లాండ్ లో ఒకసారి, ఇండియాలో ఒకసారి, 3 ఫొటోస్ ఉన్నాయన్నమాట. 3 ఉన్నాయి. ఓకే, చూసుకుంటాను. వీడియోస్ తీసారా మేడం అప్పట్లో? వీడియోస్ కూడా తీసాము. అది అప్పుడు జరిగింది కాబట్టి ఆ వీడియోస్ ఇప్పుడు ఒక సీడీలో ఉన్నాయి. అవునవును, చూసుకుంటుంటారు అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు? లేదు, ఇంకా సీడీ ప్లేయరే లేదు. అవును, ఇప్పుడు లేవు కదా, సీడీ ప్లేయర్స్ లేవు ఇప్పుడు. ఓకే,
సంక్రాంతి పండుగ ఇప్పుడు దసరా అయింది కదా, ఇవన్నీ సెలబ్రేట్ చేసుకుంటుంటారు కదా ఇంట్లో? మా ఇంట్లో చేసుకుంటారు. చేసుకుంటుంటారు. ఓకే. అన్ని వెరైటీ డిషెస్ వండుతుంటారు అనమాట. ఆ, ప్రదీప్ గారి ఫ్రెండ్స్ వస్తుంటారా ఇంటికి? ఆ, అప్పుడప్పుడు వస్తారు. మ్మ్. అదే మా అందరికి టైం చాలా తక్కువ. చాలా తక్కువ కదా. ఓకే. ఎలా ఉంది మేడం ఇప్పుడు హ్యాపీ లైఫ్ అంతా? ఇప్పుడు హ్యాపీ లైఫ్, చాలా హ్యాపీ ఉంది. మ్మ్. ఇంకా నా కోరికలు అన్ని తీరిపోయాయి. మ్మ్. అదే ఇంకా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే. ప్రదీప్ గారు పాకెట్ మనీ ఇస్తుంటారా మీకు? మీరు ప్రదీప్ గారికి ఇస్తుంటారా పాకెట్ మనీ? లేదు లేదు, మాది అంతా ఆ, ఒకటే. ఒకటే. ఆ, వెడ్డింగ్ డే రోజు మీకు ఏమి ఇస్తుంటారు? గిఫ్ట్స్ ఏమైనా ఇస్తుంటారా? గిఫ్ట్స్ కూడా ఇస్తారు. ఏదో చిన్న చిన్న అదే గోల్డ్ మ్మ్. ఇస్తారు అలా. ఓకే. వ్యాలంటైన్స్ డే చేసుకుంటుంటారా? ఆ, అవి అవి అన్ని మేము చేసుకోము, ఇలా బర్త్డేలు. ఓకే. ఓన్లీ వెడ్డింగ్ డే మాత్రం స్పెషల్ గా చేసుకుంటారు మీరు. ఓకే. గిఫ్ట్స్ వస్తాయి కదా? గిఫ్ట్స్ వస్తాయి. ఓకే. సూపర్. ఈ బిజినెస్ కాకుండా ఇంకేమైనా కొత్త బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? మళ్ళీ కొత్త ఇయర్ వస్తుంది కదా. ఒక ప్లాన్ ఉందండి. ఓ ఆ, ఉంది. ఓకే. అది ఏంటంటే ఇప్పుడు మా బిజినెస్ లో మా జీవన్ లైఫ్ స్టైల్ అంతా నేచర్ కి సంబంధించిన, హెల్త్ కి సంబంధించిన లైఫ్ స్టైల్. అవును. సో ఇప్పుడు అందరికి కూడా ఇలా హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలని మేము ఒక పార్క్ డెవలప్ చేస్తున్నాం, పార్క్. ఓకే. యాక్టివిటీ పార్క్. ఓకే. అది ఒక 2 ఎకరాల్లో మ్మ్. మా ఫిన్లాండ్ నుంచి మంచి ఎక్విప్మెంట్ తెస్తున్నాము. అక్కడ లప్సెట్ అన్న కంపెనీ ఉంది. వాళ్ళు మాకు ఒక డిజైన్ ఇచ్చారు. దాంట్లో మన ఇండియన్ మైథాలజీ ప్రకారం మ్మ్. ఇలా పిల్లల కోసం, ఇంకా పెద్దవాళ్ళ కోసం కూడా, టీనేజర్స్ కోసం మంచి మంచి ఆడుకునే ప్లే గ్రౌండ్ ఎక్విప్మెంట్ పెట్టుకుంటున్నాము. ఓకే. సో అది ఈ జూన్ వరకు అయిపోతుందని మా ప్లాన్ ఉంది. ఓకే. 2025 లో మేము ఇక ఈ పిల్లలది ఒక ఏంటి మ్యాథాలజీ, ఇండియన్ మ్యాథాలజీ పార్కా సార్ మేము? ఇండియన్ మైథాలజీ పార్క్, అక్కడ మన గరుడ, ఐరావతి, ఓ. ఇంకా వైట్ బుల్, మ్మ్. అన్ని కోబ్రా, మంకీస్ అన్ని ఉంటాయి. పిల్లలు రావచ్చు, ఫ్యామిలీ మొత్తం పిల్లలు పెద్ద వాళ్ళందరూ రావచ్చు, టీనేజర్స్ కూడా పెద్ద వాళ్ళ రావచ్చు. వరకు రావచ్చు. అక్కడ పెద్ద వాళ్ళకి కూడా ఎక్విప్మెంట్ ఉంటుంది. ఓకే. ఇంకా ఇలా స్పెషల్ నీడ్స్ వాళ్ళు కూడా రావచ్చు. అది ఆహా. యాక్సెసిబుల్ అంటాము. ఓకే. సో అది అందరికి కూడా బాగుంటుంది మా పార్క్. ఈ ఐడియా ఎవరికి వచ్చింది? ఇది కూడా మా ఆయనకి వచ్చింది. అచ్చా. సో ఆయనకి ఆహా. ఇలా విజన్ ఉంది. ఆహా. ఆయన విజన్ ఉంటే ఆ తర్వాత నేను ఫిన్లాండ్ కంపెనీతో మాట్లాడాను. మ్మ్. సో అలా మేము ఇద్దరు కలిసి ఇది సాధించాము. ఓహో, సూపర్ నైస్ థాట్. అంటే ఒకటి ఆలోచన రావాలంటే కొంచెం మనకు అనిపిస్తుంది కదా, ఇలా ఉండాలి ఇలా ఉండాలని. ప్రదీప్ గారికి ఈ ఆలోచన ఎందుకు వచ్చిందట అడిగారు ఎప్పుడైనా? అంటే మా ఫిన్లాండ్ లో కంపెనీ వాళ్ళ ఎక్విప్మెంట్ చూసారు. ఆహా. అది బాగుంది, ఇక్కడ కూడా ఉండాలని ఫస్ట్ ఆలోచించారు. ఓకే. మన వాళ్ళకి కూడా ఉండాలనే ఉద్దేశంతో ఆలోచించారు. ఓకే. ఏమని పిలుస్తారు మీరు ప్రదీప్ గారిని? ఏమండి అంటారా లేకుంటే ప్రదీప్ అంటారా? నేను మా ఫినిష్ లో రకాస్ అని అంటాను. రాకాస్. రకాస్ అంటే స్వీట్ హార్ట్. ఓకే. రకాస్ అంటే స్వీట్ హార్ట్ అన్నమాట. అంటే తెలుగులాగానే ఉంటాయి కదా కొన్ని పదాలన్నీ దాదాపు? తెలుగులో కూడా ఉంటాయి. ఆహా. ఓకే. ఇంటర్వ్యూ ఎలా అనిపించింది మేడం? ఇంటర్వ్యూ చాలా మంచిగా అనిపించింది. బాగా అనిపించిందా? ఫినిష్ లో చెప్పండి. హాసత్తెలోలి తోసిముకావా. ఓకే. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా సంతోషంగా ఉంది మీకు ఇంటర్వ్యూ చేయడం, చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా చేయడం ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.